తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్సీపీని లిక్కర్ స్కామ్ లో ఇరికించాలని ప్రయత్నం చేసి బొక్కబోర్ల పడ్డ తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుండి అనూహ్యంగా కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబడ్డంతో మొత్తం మరక తమకు అంటుకోవడంతో ఆ మరకను తొలగించుకోవడానికి, ఆ బురదను కడుక్కోవడానికి వైఎస్ఆర్సీపీపై నిందలు వేసే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తున్న ప్రజలు నవ్విపోతున్నారు. ఎందుకంటే సొంత పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబడితే ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటూ తెలుగుదేశం పార్టీ మాట్లాడడం చిన్న పిల్లోడిని సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అంటూ ఇదంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి చేయించారంటూ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో, తెలుగుదేశం పార్టీ అనుకూల జర్నలిస్టులు, తెలుగుదేశం పార్టీ అనుకూల అనలిస్టులు మాట్లాడడం ప్రజలను నివ్వెరపోయేలా చేస్తోంది. తెలుగుదేశం పార్టీ తప్పు చేసినా అది వైఎస్ఆర్సీపీ మీదకు తోయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా చెబితే ప్రజలు నమ్మే విధంగా ఉండాలి. మరీ ఇంత బరి తెగించి అబద్ధాలు చెప్తే ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జయచంద్రారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అయినప్పుడు జయచంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలో ఎలా చేర్చుకున్నారు? తంబలపల్లి నియోజకవర్గం గురించి చంద్రబాబుకు అవగాహన లేదా? చిత్తూరు జిల్లాలోనే కదా నియోజకవర్గం ఉన్నది. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ సమాచారం లేదా చంద్రబాబు నాయుడుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి పూర్తిగా తెలియదా? అన్నీ తెలిసిన చంద్రబాబు జయచంద్రారెడ్డిని ఎందుకు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు? తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు సరే, తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నాక జయచంద్రారెడ్డికి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఎందుకు ఇచ్చారు? ఇది సామాన్యుడిని వేధిస్తున్నటువంటి ప్రశ్న. ఎవరికైనా ఇదే ప్రశ్న కలుగుతుంది. చంద్రబాబు నాయుడుకు అంత అవగాహన లేకుండా ఉన్నారా? నారా లోకేష్ కు తంబలపల్లి నియోజకవర్గం గురించి, చిత్తూరు జిల్లా గురించి అంత అవగాహన లేకుండా ఉన్నారా? ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేసుకోకుండానే టికెట్ ఇస్తున్నారా? తెలుగుదేశం పార్టీ అంత బలహీనంగా ఉందా? సమాచార లోపం ఉందా తెలుగుదేశం పార్టీ వద్ద? అంత బలహీనంగా ఉందా సమాచారం విషయంలో అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైనప్పుడు తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు అన్నది మొదటి ప్రశ్న. తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకున్నారు సరే, టికెట్ ఎందుకు ఇచ్చారు 2024 ఎన్నికల్లో అన్నది ఇంకో ప్రశ్న. అక్కడ అప్పటికే ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు శంకర్ యాదవ్ను కాదని జయచంద్రారెడ్డికి టికెట్ ఎందుకు ఇచ్చారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషికి టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పినప్పుడే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఎవరైనా నమ్ముతారు. కానీ అనవసరంగా ఎవరు నమ్మలేనటువంటి నమ్మశక్యంగాని ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మడానికి పిచ్చోళ్ళు కాదన్న విషయాన్ని గుర్తించాలి. తమ ఛానళ్లలో, తమ పేపర్లలో ఏం రాసినా, ఏం మాట్లాడినా ప్రజలు నమ్ముతారు అన్న భావన నుంచి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా బయటకు రావాలి. ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మీరు ఏం చెప్పినా నమ్మే పరిస్థితిలో లేరు. 1-2 సార్లు చెక్ చేసుకుంటున్నారు ప్రజలు, ఏది వాస్తవం ఏది అవాస్తవం అని. మరి ఇంత దిగజారి అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసమని రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడుకు ఎందుకు టికెట్ ఇచ్చారు, ఎందుకు పార్టీలోకి చేర్చుకున్నారు అన్న ఈ చిన్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలకు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్తుంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నవారు తప్పు చేస్తే, పట్టుబడితే వారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులకు అనుచరులు, లేదంటే మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు. ఈరోజు జయచంద్రారెడ్డి కల్తీ మద్యం వ్యవహారంలో పట్టుబడకపోతే జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ మనిషే కదా, చంద్రబాబు నాయుడు మనిషే కదా. ఇప్పుడు పట్టుబడ్డాడు కాబట్టి ఆ మరకను, ఆ బురదను తొలగించుకోవడానికి, కడుక్కోవడానికి ఆపసోపాలు పడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషిని ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అయినప్పుడు ఎలా టికెట్ ఇచ్చారు, ఎలా తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు అన్న మినిమం కామన్ సెన్స్ ఉన్న ఎవరైనా కూడా ప్రశ్నిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పుడే మీరు చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్ముతారు, లేదంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేల వ్యవహారం గురించి రోజు పత్రికల్లో వస్తుంది. అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు, ఇక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు, మద్యం కుంభకోణానికి పాల్పడుతున్నారు, ఇసుకను తరలిస్తున్నారు, మట్టిని తరలిస్తున్నారు, కమిషన్లు వసూలు చేస్తున్నారు,
భూముల వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇలా ఎమ్మెల్యేల గురించి రోజు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు. అంటే వీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి మనుషుల, తెలుగుదేశం పార్టీలో తప్పు చేసి పట్టుబడిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మనుషులు, తప్పు చేసి తప్పించుకున్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళ? ఇది సామాన్యులు తెలుగుదేశం పార్టీకి వేస్తున్నటువంటి ప్రశ్నలు.